అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట, బాధ్యత విలువేంటో తెలుసుకుందాం. ఓయ్, గదిలో నుంచి వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆపాలని తెలీదా? కంగుమన్న నాన్నగారు గొంతు విని దాన్ని కట్టేసి వచ్చా. హాల్లో ఎవరూ లేకపోతే టీవీ దేనికి? అన్నీ కట్టేయమని ప్రత్యేకంగా చెప్పాలా? మళ్ళీ అదే గొంతు. విసురుగా టీవీ ఆపేసి బల్ల మీదున్న ఫైల్ తీసుకుని విసురుగా బయటికి నడిచాను. ఎందుకు నాన్న ఇలా చేస్తున్నాడు? ప్రతిదానికి కోప్పడడం, చిన్న చిన్న విషయాలకు కోప్పడుతూ పెద్దగా అరుస్తుంటాడు. ఆ ఫ్యాను, ఆ టీవీ ఆయనే కట్టేయచ్చు కదా. ప్రతిదీ నాకే చెప్పాలా? ఈ మధ్య మరీ చాదస్తం ఎక్కువైపోతుంది. ఈ గోల భరించడం ఇంక నా వల్ల కాదు. ఇవాళ నాకొక ఇంటర్వ్యూ ఉంది. ఆలస్యం అవుతుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అదే పనిగా తిట్టిపోస్తున్నాడు. ఏదడిగినా సరే, ఇప్పుడొద్దు, తర్వాత చూద్దాం అని నాంచడం తప్ప ఇంకేమీ తెలియదు ఈ పెద్ద మనిషికి. ఏదో ఈరోజు ఇంటర్వ్యూ ఉంది గనుక ఓ 500 ఇచ్చాడు. అదే నాకు గొప్ప అదృష్టం. ఆయనకు కొడుకు మీద ప్రేమ ఉంటేనేగా అసలు నా బాధేమిటో అర్థం కావడానికి. అక్కడో పెద్ద భవనం. గేటు దగ్గర ఎవ్వరూ లేరు. అడ్డదిడ్డంగా ఉన్న ఆ గేటును పొందిగ్గా సరిగ్గా వేశాను. లోపలున్న భవనం వరకు చక్కని రహదారి, దారి చుట్టూ పూల మొక్కలు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. కానీ మొక్కలకు నీళ్లు పట్టే పైపు మాత్రం దారిలో పడి నీళ్లన్నీ వృధాగా అయిపోతున్నాయి. ఈ తోటమాలి ఎక్కడికి వెళ్ళాడో అనుకుంటూ పైపు తీసి మొక్కల వైపు పెట్టి ముందుకు నడిచాను. రిసెప్షన్లో కూడా ఎవరూ లేరు. ఓ బోర్డు తప్ప, ఇంటర్వ్యూ 3వ అంతస్తులో అని రాసి ఉంది దాని మీద. తడిగా ఉన్న బూటుకాళ్ల అచ్చులు చూస్తూ మీదకు వెళ్ళబోతూ ఆగిపోయాను. కాళ్ళు తుడుచుకునే పట్ట పక్కనే తిరగేసి పడుంది. అప్రయత్నంగా దాన్ని సరిచేసి బూట్లు తుడుచుకొని పైకి వెళ్ళాను. 3వ అంతస్తులోని ఆ ఆవరణ అంతా హడావుడిగా ఉంది. చాలామంది వచ్చారు. 2 సెక్షన్లో కూర్చున్నారు. కాసేపటికి ఒకటి ఖాళీ అయింది. కానీ ఫ్యాన్లు మాత్రం అలాగే తిరుగుతున్నాయి. చెవిలో జోరీగల నాన్న కేకలు. చిరాగ్గానే ఆ ఫ్యాన్లు ఆపేసి వచ్చి కూర్చున్నా. ఇంతలో నా పేరు పిలిచారు. లోపలి వాళ్లకు శుభోదయం చెబుతూ గదిలోకి అడుగు పెట్టాను. అక్కడ నలుగురు గంభీరంగా కూర్చొని ల్యాప్టాప్ చూస్తున్నారు. నన్ను కూర్చోమని కూడా అనలేదు. ఒక ఆయన పేరు అడిగారు, అంతే. ఇంకేమీ అడగలేదు. నా పేరు చెప్పాను. వెంటనే నీ ఇంటర్వ్యూ అయిపోయింది, నీవు వెళ్ళిపోవచ్చు అన్నాడు రెండో వ్యక్తి. నాకేమీ అర్థం కాలేదు. కోపం ముంచుకొస్తుంది. అది నషాళానికి అంటుతున్న వేళ మూడో వ్యక్తి ఒక కవరు అందిస్తూ చెప్పాడు, మీకు అభినందనలు, మీరు జాబుకు ఎంపికయ్యారు. ఇదిగోండి మీ నియామక పత్రం అంటూ అందించారు. నిశ్చేష్టుడనయ్యాను అప్రయత్నంగా. కానీ మీరు నన్నేమీ అడగలేదు కదా అనేశా. అప్పుడు నాలుగో వ్యక్తి ల్యాప్టాప్ నా వైపు తిప్పి చూడమన్నట్టు సైగ చేశాడు. అందులో ఉన్నది నేనే. గేటును పొందిగ్గా పెట్టడం దగ్గర నుంచి పైపు, కాళ్ళు తుడుచుకునే పట్ట సరిచేయడం, ఫ్యాన్లు ఆపడం వరకు అన్నీ సీసీటీవీలో నమోదయ్యాయి. మాకు నైపుణ్యం ఒక్కటే ముఖ్యం కాదు, మనిషిగా కనీస బాధ్యతతో వ్యవహరించే వ్యక్తి కావాలి. ఈ పరీక్షలో మీరు నెగ్గారు అన్నాడు మొదటి వ్యక్తి నెమ్మదిగా. ఆనందంతో నాకు నోటి మాట రాలేదు. ధన్యవాదాలు చెప్పి బయటికి వచ్చాను. హఠాత్తుగా చెల్లున కొట్టినట్లు నాన్న ఆయన మాటలు గుర్తుకొచ్చాయి. అంటే నాకు బాధ్యత నేర్పడానికే నాన్న అలా అంటుండేవాడా? ఎంత అపార్థం చేసుకున్నాను ఆయన్ని. కళ్ళెమ్మట నీళ్లు తిరిగాయి. నాన్న మాట కరుకు కావచ్చు, కానీ మనసు మాత్రం వెన్న. పెద్దవాళ్ళు మనకు ఏది చెప్పినా మన మంచికే అని, వారి మాట గౌరవించి వారు చెప్పిన పని చేస్తుంటే మనకు బాధ్యతగా ఎలా మెలగాలో అర్థమవుతుంది. అదే భవిష్యత్తులో అదే బంగారు బాట అవుతుంది. పెద్దలు ఏది చెప్పినా వినయంగా వినమ్రతతో మెలుగుదాం. అడిగేన్ రామానుజదాసి గార్లపాటి అన్నపూర్ణ.